Hi, hello, welcome back to Chaiti 7. So, dear student, మన టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్ 10th క్లాస్ స్టూడెంట్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, మీరు లాస్ట్ వరకు చూడండి. రైట్. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ టుడే. సో ప్రూవ్ దట్ అండ్ ఇరేషనల్ నెంబర్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతున్న కాన్సెప్ట్ ఇది. సో మీరు ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి. సో నేను చెప్పే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ క్వశ్చన్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూవ్ దట్ అండ్ ఇరేషనల్ నెంబర్ క్వశ్చన్స్ మనకు డౌట్ఫుల్గా ఉంటుంది. సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బట్టి కొడతారు. సో బట్టి కొట్టకుండా ఈజీగా దీన్ని ఎలా నేర్చుకోవచ్చు అనేది సో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ఫస్ట్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోమంటున్నాను. రైట్, వెళ్దామా పుష్పరాజ్? రైట్ బేటా. నౌ వి ఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్. రైట్. సో డియర్ స్టూడెంట్ ఏం అడుగుతున్నాడు అంటే ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్, ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. అంటే √2ని ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రీవియస్ క్లాస్లో మనం 9th క్లాస్లో తెలుసుకున్నాం. సో √2 అనేది ఇరేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు 10th క్లాస్లో √2 అనేది ఇరేషనల్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, ఎలా ప్రూవ్ చేస్తావు అనేది హైలైట్ ఇక్కడ. ఓకేనా? సో ప్రూవ్ దట్ √2 అండ్ ఇరేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయడానికి ఒక మెథడ్ అనేది తీసుకుంటాం మనం ఈ కాన్సెప్ట్లో. సో ఒక మెథడ్ ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ కాన్సెప్ట్లో. రైట్, ఆ మెథడ్ పేరు రాస్తాను చూడండి. గోయింగ్ టు ద సొల్యూషన్. This proof can be done by method of contradiction. Method of contradiction. సో డియర్ స్టూడెంట్ ఇగో ఈ కొత్త కాన్సెప్ట్ అనమాట. మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే ఏంది సార్, ఈ కాన్సెప్ట్ తెలవాలి ఫస్ట్. ఓకేనా? మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే ఇరేషనల్కి అపోజిట్ రేషనల్. ఓకేనా? సో రేషనల్ అంటే ఏముంటుంది? ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ pq ఆర్ ఇంటీజర్ q నాట్ ఈక్వల్ టు 0. సో ఇరేషనల్ అంటే ఏ నెంబర్ విచ్ కెనాట్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ pq ఆర్ ఇంటీజర్ q నాట్ ఈక్వల్ టు 0. అంతే కదా? సో ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ నోన్ యాజ్ రేషనల్, ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ కాల్డ్ ఇరేషనల్. అంటే ఏదైనా నెంబర్ని మనం p/q ఫామ్లో రాయలేకపోతే సో దాన్ని మనం ఏమనొచ్చు, ఇరేషనల్ అనొచ్చు కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే అర్థం ఏంటంటే సో ఇరేషనల్ నెంబర్కి మనం అపోజిట్లో వెళ్తాం. అంటే ఎవరు? రేషనల్ నెంబర్ తీసుకొని మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రేషనల్ అని తీసుకొని ప్రూవ్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. let us assume that √2 is a rational number. నాన్న ఏమనుకుంటున్నా, √2ని ఏమనుకుంటున్నా ఇప్పుడు? మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే ఏంది? ఇరేషనల్ నెంబర్కి అపోజిట్లో ఎవరు ఉంటారు? రేషనల్ తీసుకుంటున్నా. ఓకేనా? రైట్. సో లెట్ us assume that √2 is a rational number అనుకుంటున్నాం. రైట్. మనకు రేషనల్ నెంబర్ ఒక డెఫినేషన్ తెలుసు కదా. రైట్. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంది? ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో నేను ఇక్కడ a/b తీసుకుంటున్నాను. a/b. ఓకేనా? ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b వేర్ ఇక్కడ a అంటే ఏందో b అనేది ఏందో అనేది కూడా డిఫైన్ చేయాలి మనం. వేర్ a and b are co-prime numbers. అంటే వీళ్ళని co-prime నెంబర్ అంటారు. co-prime numbers. సో వాట్ యు మీన్ ఆఫ్ co-prime numbers చెప్పండి, చెప్తాను ఆగండి. రైట్. HCF a, b is equal to 1 నానా, then b not equal to 0. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ నానా. సో ఇక్కడ చూడండి మనం ఎలా తీసుకుంటున్నామంటే a అండ్ bకి HCF ఎంత ఉండాలి? 1 ఉండాలి. వాట్ యు మీన్ ఆఫ్ co-prime numbers? co-prime నెంబర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే ఒక నెంబర్ ఉంది, 5 అనే ఒక నెంబర్ ఉంది. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్? చూడండి 3కి ఫ్యాక్టర్ 1 and 3 రాసుకుంటున్నా, 5కి ఫ్యాక్టర్ వచ్చేసి కూడా 1 and 5 రాసుకుంటున్నా. 1 ఆల్సో ఫ్యాక్టర్ కదా. రైట్. చూడండి ఇప్పుడు HCF ఆఫ్ 3, 5 వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ బోత్? సో ఇక్కడ ఏముంది కామన్ ఫ్యాక్టర్? 1 ఉంది. రైట్. సో అప్పుడు ఈ 3 and 5 ని ఏమంటారు? 3 and 5 ని ఏమంటారు అంటే
కో ప్రైమ్ నెంబర్స్ అంటారు, కో ప్రైమ్ నెంబర్స్. సో గుర్తుపెట్టుకున్నానా మనము. సో ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్ అంటే ఇఫ్ 2 నెంబర్స్ ద HCF షుడ్ బి 1 ఈజ్ కాల్డ్ అ కో ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనం కండిషన్ అప్లై చేస్తున్నాం అనమాట. రైట్, ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా, అర్థమవుతుంది కదా. రైట్, సో మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ తోటి ప్రూవ్ చేస్తున్నాం. లెట్ us assume that అనుకున్నాం. సో √2 ఈజ్ ఈక్వల్ టు 1 a/b ఈజ్ ఈక్వల్ టు a/b అని తీసుకోవడం జరిగింది. రైట్, √2 ఈజ్ ఈక్వల్ టు a/b. సో ఈ bని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది, b√2 ఈజ్ ఈక్వల్ టు a. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. సో డియర్ స్టూడెంట్, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. రైట్, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, షార్ట్ కట్ రాస్తున్నాను చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో b√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. నౌ సపరేట్ చేసుకోండి, b స్క్వేర్ ఇంటూ √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. నౌ స్క్వేర్ రూట్ ఈజ్ ద క్యాన్సల్. Then b square into 2 is equal to a square. Now b square is equal to ఏమొస్తుంది ఇక్కడ? a square by 2. రైట్, ఇది బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. రైట్, సో డియర్ స్టూడెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమొస్తుందంటే 2 divides a square, then 2 divides a. సో వెరీ ఇంపార్టెంట్, ఒక థీరం ఉంటుంది అనమాట మనకు. సో ఆ థీరం కూడా మెన్షన్ చేస్తాను చూడండి, ఇక్కడ మీకు థీరం మెన్షన్ చేస్తాను. లెట్ p be a prime numbers. Let p be a prime number. So p be a prime numbers. P divide a square, p divides a square, then p divide a. So where a is a, ఇక్కడ a అంటే ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ అనమాట. ఓకేనా, పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ a అనేది ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ అన్నది. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక థీరం అనమాట, ఇది థీరం ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్ లా. లెట్ p be a prime number, p divides a square, then p divide a. అంటే p a square తోటి డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రైమ్ నెంబరు a తోటి కూడా డివైడ్ చేస్తుంది అని చెప్తుంది. ఓకేనా థీరం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, 2 divide a square, then 2 divides a అని ప్రూవ్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇది అండర్లైన్ చేసుకుంటున్నాను, ఇంపార్టెంట్ కాబట్టి. రైట్, ఇక్కడ మనకు పనికి వస్తుంది, పక్కా డివైడ్ అవుతుంది. ఇది ఒక థీరం ఉంటుంది కాబట్టి ఆ థీరం బట్టి రాయడం జరిగింది. రైట్, ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకుంటున్నాం అంటే ఇక్కడ 2 divides a కదా. సో డివైడ్ అయినప్పుడు ఏదో ఒక నెంబర్ రిజల్ట్ వస్తుంది కదా. సో దట్ నెంబర్ వి కాల్ c. సో ఇక్కడ c అనేది c ఈస్ ఎనీ ఇంటీజర్, ఒక ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ ఇంటీజర్ అని రాస్తున్నా, ఎనీ ఇంటీజర్. c ఈజ్ నోన్ యాజ్ ఎనీ ఇంటీజర్స్. ఓకేనా, c ఈజ్ ఎనీ ఇంటీజర్స్. సో ఈ 2 అక్కడ పంపించండి, a ఈజ్ ఈక్వల్ టు 2c. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏ వాల్యూ ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనం? b√2 ఈజ్ ఈక్వల్ టు 2c. సిన్స్ రాయాలి, a ఈజ్ ఈక్వల్ టు ఏంది ఇక్కడ? b√2 తీసుకోవడం జరిగింది కాబట్టి ఏ ప్లేస్లో మనం ఏం రాయడం జరిగింది? b√2. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రైట్. సో కనిపిస్తుందా నాన్న? రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. Again squaring on both side, b√2 whole square is equal to 2c square. Right, square separate చేసుకోండి, b square and √2 square is equal to 2 square into c square. Right, then b square root cancel, 2 మిగులుతుంది ఇక్కడ, ఈక్వల్ టు 2 square వచ్చేసి ఎంత? 4 into c square. సో మనము 4 ఇక్కడ పంపించండి, 4 ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది? b square into 2 divided by 4 is equal to c square. సో 2 1 జా 2 2 జా, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? c square is equal to ఇక్కడ ఏముంది? b square by 2 మిగిలింది. రైట్, ఇక్కడ కూడా దీన్ని కూడా బాక్స్లో రాయడం జరుగుతుంది.
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ బాక్స్కి అబ్జర్వేషన్ చేయండి. రైట్. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ లైన్ కొట్టేసి రైట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ స్టెప్ చూడండి. 2 divides b square, 2 divides b square, then 2 divides b కదా, 2 divides b అంటే ఆటోమేటిక్గా ఈ థీరం బై ద థీరం అని అంటారు. బ్రాకెట్లో ఏం రాస్తారంటే బై ద థీరం. ఎలా వచ్చింది ఇది? బై ద థీరం వల్ల. ఇక్కడ థీరం ఉంది కదా, మనం రాసుకున్నాం, థీరం కూడా రాసిన చూడండి, ఇదే థీరం. లెట్ p be a prime number, p divides a square, then p divide a. సో a is the any positive integer అని కింద తీసుకుంటాం. ఓకేనా డియర్ స్టూడెంట్? సో ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇది అండర్లైన్ చేసుకున్నానా, ఇప్పుడు అయిపోయింది అనమాట. సో మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్తో అనమాట. చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి కంక్లూజన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇప్పుడు కంక్లూజన్ రావాలి. చూడండి, ఇక్కడ ఏకి ఫ్యాక్టర్ ఎవరున్నారు? చూడండి, ఏకి ఫ్యాక్టర్ ఏంది? 2. డివైడ్ అంటే ఫ్యాక్టర్ అన్నట్టే కదా, రైట్. ఇక్కడ బికి ఫ్యాక్టర్ ఏంది? 2. సో నీ అంత ఇక్కడ రఫ్ చేసేసి కంక్లూజన్ రాస్తాను డీటెయిల్గా. ఓకేనా? అంతా రఫ్ చేసేస్తాను, ఇది మనకు అవసరం. రైట్, ఇది మనకు అవసరం లేదు కాబట్టి రఫ్ చేసేసిన. సో ఇందాక మనం అబ్జర్వేషన్ ఏం చేసినాం డియర్ స్టూడెంట్ చెప్పండి? ఇందాక అబ్జర్వేషన్ ఏంది? 2 divides a square, then 2 divides, మళ్ళీ రాస్తున్నాను, 2 divides a. ఓకేనా? 2 divides a. సిమిలర్గా ఇంకోసారి కూడా వచ్చింది మనకు, రైట్. 2 divides b square, then 2 divides b వచ్చింది. ఓకేనా? సో 2 divide a square, then 2 divide a వచ్చింది, 2 divide b square. ఇది ఎలా వచ్చిందంటే ప్రూఫ్ బై ద థీరం ద్వారా. ఓకే, థీరం ద్వారా రాయడం జరిగింది, బై ద థీరం. సో మళ్ళీ రాసి చెప్తున్నాను, కంక్లూజన్ ఇవ్వాలి కాబట్టి, రైట్, బై ద థీరమ్స్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ ఎవరున్నాడు? రైట్, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ ఏంది? ఇక్కడ 2. ఎస్, దేర్ ఫోర్. సో స్టెప్స్ రాయాలన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఫోర్ 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బికి ఇక్కడ ఏముంది? 2 ఏ అండ్ బికి ఎవరికి కామన్ ఫ్యాక్టర్ ఉన్నాడు? సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏ అండ్ బికి ఎవరు కామన్ ఫ్యాక్టర్? 2. సో మన అజంప్షన్లో ఏమనుకున్నాం? కామన్ ఫ్యాక్టర్ ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ ఏమనుకున్నాం మనము? 1 అనుకున్నాం. బట్ ఇక్కడ వచ్చింది ఏంది? కామన్ ఫ్యాక్టర్ 2. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి? ఫస్ట్ వి టేక్ A and B are co-prime numbers అని తీసుకున్నాం మనం. స్టార్టింగ్లో ఏ అండ్ బిని ఏమనుకున్నాం? కో-ప్రైమ్ నెంబర్స్. సో కో-ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది? దాని అర్థం ఏంటంటే HCF ఆఫ్ A, B ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. సో HCF ఆఫ్ A, B ఏముండాలి? 1 ఉండాలి. బట్ ఇక్కడ వచ్చిన కామన్ ఫ్యాక్టర్ ఏంది మనకు? ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? 2. సో ఇక్కడ మనం బట్ we have a another cofactor, another factor వచ్చింది మనకు. ఓకేనా? another factor వచ్చింది, but we have a another factor. సో another factor ఎవరు ఇక్కడ వచ్చింది మనకు? another factor ఏమొచ్చింది మనకు? 1 కాకుండా ఇంకేం ఫ్యాక్టర్ వచ్చింది మనకు? another factor is 2. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇదే అంటే మనం అనుకున్న దానికి అపోజిట్లో వచ్చింది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఓకేనా? సో రైట్, దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్లో
రూట్ 2 ఈజ్ ఏ ఏమనుకున్నాం, రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అనుకున్నాం. ఓకేనా, రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ అనుకున్నాం కదా. అంటే దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్ అవర్ అజంప్షన్, రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని మనం అనుకున్నాం. కానీ ఇది రాంగ్ కదా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 2 వచ్చింది. మన ఫ్యాక్టర్ ఏముండాలి, 1 ఉండాలి. ఓకేనా, సో కాబట్టి కాంట్రడిక్షన్ అంటే మనం అనుకున్న అజంప్షన్ రూట్ ఉంది. సో ఇప్పుడు ఇంకా వేరే కంక్లూజన్. ఓకేనా, సో రూట్ 2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్, మన అజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి సో దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే అపోజిట్, మనం అనుకున్నది రాంగ్ అన్నట్టు. సో ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్స్, ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సో వీ కెన్ కంక్లూడ్ దట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, therefore root 2 is an irrational number. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, అర్థమైందా మీకు? పుష్పరాజ్ అర్థమైందా? రైట్. సో therefore root 2 is an irrational number. ఇది నానా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో సిమిలర్గా సో రూట్ టూ ఎలా చేసుకున్నామో అలాగే రూట్ 3 నేర్చుకోండి మీరు. రూట్ 5 అండ్ రూట్ 7 సేమ్ ప్యాటర్న్. ఇక్కడ ఏం లేదు, నెంబర్ మారుతుంటాయి. ఇక్కడ 2 వస్తే ఇక్కడ మనకు ఫ్యాక్టర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. అంతే, ఎక్కడైతే 2 ఉంటుందో అక్కడ 3 అనే నెంబర్ వస్తుంది. అంతే, 5, 7. సో సిమిలర్గా ఇవన్నీ ప్యాటర్న్ నేర్చుకోండి. ఆల్రెడీ నేను 2 చెప్పేసిన కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది రూట్ 3, రూట్ 5, రూట్ 7. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా డీటెయిల్గా? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ నుంచి. రైట్. therefore 2 is a common factor of a and b. సో ఎందుకంటే ఇక్కడ a and b కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2 ఉంది. బట్ మనం ఫస్ట్లో ఏం తీసుకున్నాం, ఫస్ట్ వి టేక్ a and b ఆర్ ద కో ప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం కదా, రాసినాం. బట్ వీ హ్యావ్ అనదర్ కామన్ ఫ్యాక్టర్. ఏముంది ఇక్కడ మనకు అనుకున్నది 1 అయింది, 1 ఇక్కడ లాస్ట్కి వచ్చేసింది ఏమైంది, 2 అయింది కాబట్టి కామన్ ఫ్యాక్టర్. సో మనం అనుకున్న మెథడ్ రాంగ్ అనమాట. దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ మీన్ అపోజిట్, ఉల్టా తీసుకున్నాం. ఓకేనా, దిస్ ఇస్ ద కాంట్రడిక్షన్ అవర్ అజంప్షన్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో రూట్ 2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అని మనం కంక్లూడ్ చేసుకున్నాం తర్వాత. సో మరి రేషనల్ నెంబర్ కానప్పుడు ఏంది, రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ కానప్పుడు వచ్చేది ఆన్సర్ ఎవరు, ఇరేషనల్. సో therefore root 2 is an irrational number. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నానా. సో ఇంకా క్వశ్చన్ నెంబర్ 7. సో ఇదే ప్రూవ్ దట్ అండ్ ఇరేషనల్ నెంబర్ క్వశ్చన్స్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, బెల్ అకౌంట్స్ కూడా ఆన్ చేసుకోండి. సో బాయ్ నానా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను. బాయ్.